దేవుని దృష్టిలో స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. పురుషుని సృష్టించిన తర్వాత స్త్రీని సృష్టించడం ద్వారా ఆదాము ప్రక్కటెముకలో నుంచి తీయబడినటువంటి హవ్వ రాబోతున్నటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారు ఆయన సంఘాన్ని సూచించే గొప్ప అద్భుతమైనటువంటి సువార్త మర్మాన్ని తెలియజేయాలనేది దేవుని యొక్క సంకల్పం. ఈ రోజున 20వ శతాబ్దాన్ని మనం చూసినప్పుడు దేవుడు ప్రపంచమంతటా కూడా ఎంతోమంది స్త్రీలను వాడుకోవటం, మరి ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని తండ్రి అయినటువంటి దావీదు గారి ప్రవచించినటువంటి ప్రవచనం ఎంతో అద్భుతంగా దేవుడు మన మధ్యను నెరవేరుస్తూ ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. మరి మార్చి నెల అనగానే మనకి ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేషన్ అందరికీ గుర్తొస్తుంది. ప్రపంచం అంతటా కూడా మరి అనేక మంది స్త్రీల యొక్క అచీవ్మెంట్స్ని సెలబ్రేట్ చేసుకోవటం మాత్రమే కాకుండా అనేక రంగాల్లో విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, సాంకేతిక రంగం కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, సాంఘిక రంగం కావచ్చు, పొలిటికల్ రంగం అంటే రాజకీయ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, ఆధునికంగా ఉన్నటువంటి మరి ఎన్నో పరిచర్యల్లో మరి స్త్రీల యొక్క కాంట్రిబ్యూషన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నటువంటి టైంలో సంఘాల్లో స్త్రీల యొక్క కాంట్రిబ్యూషను, ఆధ్యాత్మిక రంగంలో స్త్రీలు ఏ విధంగా ముందంజ వేస్తూ ఉన్నారు, ఆధ్యాత్మికంగా సంఘ పరిచర్య కోసం వారు ఏ రీతిగా పాటుపడుతూ ఉన్నారు, ఈ విషయాలన్నింటినీ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకొని మరి దేవుని యొక్క వాక్య వెలుగులో మరి ఈ సండేని ప్రత్యేకంగా స్త్రీలను ఘనపరచడానికి, వారిని అఫర్మ్ చేయడానికి, వారిని అప్రిషియేట్ చేయడానికి, వారిని ఎస్ యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ అని తెలియపరచడానికి ఇచ్చినటువంటి వారాన్ని బట్టి కూడా నేను దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మనం 20 శతాబ్దాలు దాటి 21వ శతాబ్దంలోనికి వచ్చాము. నేను అంటాను 20వ శతాబ్దం అమ్మల శతాబ్దం, 21వ శతాబ్దం అమ్మాయిల శతాబ్దం. ఎందుకంటే 20వ శతాబ్దంలో అమ్మలు చాలా రంగాల్లో ముందుకు వచ్చారు. మరి 21st సెంచరీ చాలా స్పీడ్ సెంచరీ అయిపోయింది. అంటే జెన్ ఎక్స్, జెన్ వై, జెన్ జీ అంటే ఎక్స్ జనరేషను, వై అంటే మిల్లేనియల్స్, జెన్ జెడ్ అంటే మన యంగ్ పిల్లలు అన్నమాట. ఇక జెన్ ఆల్ఫా అని ఉంది. జెన్ ఆల్ఫా అంటే ఇప్పుడు పుట్టినటువంటి 10 సంవత్సరాల లోపు 12 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, మోస్ట్ స్మార్ట్ అండ్ ఆల్సో చిప్ జనరేషన్, వాళ్ళ బ్రెయిన్లోనే ఒక చిప్ ఉన్నట్లుగా ఉంటుంది అన్నమాట. మరి ఈ జనరేషన్స్ చాలా మారిపోతున్న టైంలో ఐ బిలీవ్ 21st సెంచరీ ఈజ్ గోయింగ్ టు బీ అవర్ డాటర్స్ సెంచరీ అండ్ ఆల్సో అవర్ డాటర్స్ ఇన్ లా సెంచరీ, అవర్ గ్రాండ్ చిల్డ్రన్స్ సెంచరీ. సో హల్లెలూయా. ఇలాంటి అద్భుతమైనటువంటి మరి టైమ్స్లో మనం ఉన్నాము. వీ రియల్లీ నీడ్ టు థింక్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్ విత్ ద విమెన్ ఇన్ అవర్ చర్చ్. మన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు, మన భార్యలు కావచ్చు, మన కోడళ్ళు కావచ్చు, మన కుమార్తెలు కావచ్చు, మన గ్రాండ్ చిల్డ్రన్ కావచ్చు, వారిని మనం ఎలా డెవలప్ చేస్తున్నాము, వారిని మనం ఎలా వృద్ధి పొందిస్తున్నాము, వారిని ఎలా దేవుని యొక్క ప్రణాళికలో భాగస్వామ్యులుగా చేస్తున్నాము, సంఘంగా మరి సంఘంలో ఉన్నటువంటి స్త్రీలను ఏ రీతిగా మనము ఆధ్యాత్మికమైనటువంటి రంగంలో పరిణతి సాధించి దేవుని యొక్క మరి మిషన్ అండ్ మినిస్ట్రీకి పాలి భాగస్తులుగా భాగస్వామ్యులుగా చేస్తున్నాము. ఇది ఆలోచించవలసిన విషయము. మరి ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు ఒక థీమ్ ఇస్తారు. ఈ సంవత్సరం ఇచ్చిన థీము నాకు చాలా నచ్చింది. ఎందుకు అంటే అది ఆధ్యాత్మికంగా కూడా చక్కగా సూట్ అవుతుంది. ఏమిటి ఆ థీమ్ అంటే ఇన్వెస్ట్ ఇన్ విమెన్, యాక్సలరేట్ ద ప్రోగ్రెస్. ఇన్వెస్ట్ ఇన్ విమెన్, యాక్సలరేట్ ద ప్రోగ్రెస్ అంటే స్త్రీల మీద పెట్టుబడి పెట్టండి, ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని అధికంగా సాధించండి. స్త్రీల మీద పెట్టుబడి పెట్టండి, పురోగతిని అధికంగా సాధించండి అని. ఇది అన్ని రంగాల్లో మరి ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ ఆధ్యాత్మిక రంగంలో మాత్రం చాలా కరెక్టు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మీకు తెలుసా, మరి మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమన్నారంటే, స్త్రీని గనక మనం ఎడ్యుకేట్ చేసామంటే కుటుంబం అంతా కూడా ఎడ్యుకేట్ అవుతారు. కాబట్టి స్వతంత్ర భారతదేశంలో స్త్రీల యొక్క విద్యకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇఫ్ విమెన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, ద ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్ అని అంటారు. దీన్ని బట్టి స్త్రీల యొక్క అభివృద్ధి ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమవుతోంది. మీ అందరికీ తెలుసు కదా, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో డిసైడింగ్ ఓటు ఎవరిదో తెలుసా? స్త్రీలదే. స్త్రీలు ఎవరేస్తే ఓటు వాళ్ళే గెలుస్తారు. అందుకని ఎలక్షన్ మేనిఫెస్టోలో చూడండి, స్త్రీలకు చాలా ఫ్రీ ఇవి ఇస్తారన్నమాట. ఫ్రీ బస్ పాసు,
ఓకే, మరి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇలాంటివన్నీ ఎందుకు ఇస్తారంటే అది విమెన్ ఓటర్స్ని కనుక అట్రాక్ట్ చేస్తే తప్పనిసరిగా విజయం వాళ్ళకే వస్తుంది అని నేను అనుకుంటాను. ఒక్కొక్కసారి బయట లోకము స్త్రీల యొక్క ప్రాధాన్యత విమెన్ పవర్ని గుర్తించింది, కానీ సంఘం ఇంకా గుర్తించలేదేమో పూర్తిగా అనుకుంటున్నాను. సంఘం కనుక గుర్తిస్తే స్త్రీలను ఇంకా ఎక్కువ సంఖ్యలో పరిచర్యలో కానీ, ఇవాంజలిజంలో కానీ, డిసైపుల్షిప్లో కానీ, ప్రేయర్ మినిస్ట్రీలో కానీ, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్కి మరి స్త్రీలని మరి వాడుకోవాలి అని చెప్పేసి చాలా చోట్ల స్త్రీల యొక్క పొటెన్షియల్ అండర్ యూజ్డ్గానైనా ఉంది, అన్యూజ్డ్గానైనా ఉంది. అండర్ యూజ్డ్ అంటే తక్కువైనా ఉపయోగిస్తున్నారు, అసలు ఉపయోగించకుండానైనా ఉంటున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏ చర్చిలోనైనా స్త్రీలు 50% కంటే ఎక్కువే ఉంటారు కదా. ఇక్కడ మరి నాకు 50% కంటే ఎక్కువే కనిపిస్తున్నారు. సరే 60-40 అనుకుందాం, 75-25 అనుకుందాం ఊరికే థియరిటికల్గా. మరి స్త్రీలను కనుక పరిచర్యలో ఉపయోగించుకోకపోతే ఎలా ఉంటుందంటే శరీరంలో 50% నుంచి 75% చచ్చుబడిపోయింది అనుకోండి, శరీరం బాగా పనిచేస్తుందా? ఈ 50 to 60 or 70% of the body is paralyzed. It is unused, it is underused, it is unused and underused. మరి ఆ యొక్క శరీరము ఆరోగ్యకరంగా ఉండదు. సంఘం కూడా క్రీస్తు యేసు యొక్క శరీరం. సంఘము క్రీస్తు యేసు శరీరం కాబట్టి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వారి బాధ్యత ఉంది. మరి స్త్రీలు కూడా గమనించాలి. కేవలం సంఘానికి వచ్చి వెళ్ళటము, ఆదివారం వచ్చి కూర్చొని వాక్యాన్ని వినటం వెళ్ళటమే కాదు, కానీ మనము చేయవలసినటువంటి పాత్ర ఎంతైనా ఉంది. సంఘానికి వచ్చే ప్రతి స్త్రీ కూడా ప్రభు నా పరిచర్య ఏంటి, నా పాత్ర ఏంటి, ఏ విధంగా నేను సంఘ క్షేమాభివృద్ధి కోసం, సంఘం యొక్క మేలు కోసం, క్షేమం కోసం నేను పనిచేయాలి. ఈ విషయాలన్నీ కూడా మనము ఆలోచించుకోవాలి. మన వంతు మనము నెరవేర్చాలి. సో ఇన్వెస్ట్ ఇన్ విమెన్, యాక్సిలరేట్ ద ప్రోగ్రెస్. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్ళటానికి మునుపు దేవుడు మన మీద ఏమి ఇన్వెస్ట్ చేశారు, ఎలా ఇన్వెస్ట్ చేశారు, తర్వాత మనకంటే ముందుగా వెళ్ళినటువంటి స్త్రీలు ఏ రీతిగా రక్షణ చరిత్రలో తమ వంతును మరి వారు నెరవేర్చారు, ఈ విషయాలని మనం నేర్చుకోబోయే ముందు తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందామా? తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువును మనతో మాట్లాడమని అడుగుదాం. మన మధ్యను ప్రభు ఉన్నారు, మన మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నారు, మన మధ్య ఆయన సన్నిధి ఉంది, ఆయన అగ్ని మన చుట్టూ ఉంది, ఆయన ప్రాకారం మన చుట్టూ ఉంది, ఆయన సన్నిధి ఇక్కడ ఉంది, ఆయన వాక్యం మన మధ్యకు బలమైన విధానంలో రాబోతూ ఉంది. తన వాక్యం అన్నాతో ఆయన మనల్ని పోషించబోతూ ఉన్నారు. తన బండలోనిది ఆయన మనకు త్రాగింప చేయబోతూ ఉన్నారు. తన యొక్క వాక్యం అన్నాతో మనల్ని పోషించడమే కాకుండా బండలను బద్దలు చేసే సుత్తి వంటి ఆయన వాక్యం, మరి చాకలి వాని సబ్బు వంటి ఆయన వాక్యం మన హృదయాలను కడిగి మన యొక్క వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితాలను ప్రక్షాళన చేసి ఆయన చిత్తానుసారమైన విధానంలో మనలను జీవించడానికి దేవుడు సిద్ధపరచులాగున ఒక్క నిమిషం మనందరం తలలు వంచి మన కోసం ప్రార్థన చేసుకుందాం. మరి స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా ఈ వాక్యాన్ని వినటం ద్వారా స్త్రీలకు దేవుడు సంఘంలో ఇచ్చిన పరిచర్య, స్త్రీలను దేవుడు వాడుకుంటున్నటువంటి విధానాన్ని చక్కగా అర్థం చేసుకొని సంఘంలో కానీ, కుటుంబంలో కానీ వారి యొక్క నాయకత్వము కింద దేవుడు వారి జీవితాల్లో పెట్టినటువంటి స్త్రీలు చక్కగా ఆధ్యాత్మికంగా ఫ్లరిష్ అవునట్లుగా, ఎదుగునట్లుగా, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చినట్లుగా చేయలాగున దేవుడు వారిని కూడా బలపరచాలని మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభా, మీకెన్నో వందనాలు. ఆది కాండంలో స్త్రీలను మా ప్రభా పురుషులను మీరు మీ స్వరూపంలో సృష్టించారు. ఆయన తన స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించనని మీరు వాక్యంలో చెప్పారు. అంతేకాదు మా ప్రభా సృజించిన మీరిరువురు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని ఏలమని మీరు చెప్పారు. అయితే పాపం వలన ఏలవలసినటువంటి వారు పతనంలోనికి, బానిసత్వంలోనికి దిగిపోయినప్పటికీ అలనాడు హవ్వకు మా ప్రభా మీరు చేసినటువంటి వాగ్దానం మేరకు స్త్రీ సంతానం సర్ప సంతానం యొక్క తలను చితగొడుతుందని చెప్పినటువంటి మీరు కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ సంతానముగా మరియందు జన్మించినందుకు మీకెన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా మా ప్రభా, మరి మీ సిలువు చెంత స్త్రీలు మీ
జీవితంలో పరిచయలో ఉన్నటువంటి స్త్రీలు, దేవా మా ప్రభా ప్రపంచ సవార్థీకరణలో స్త్రీలు, ఈ రోజున ప్రపంచం అంతట్లో సంఘాల్లో ఉన్నటువంటి స్త్రీలు నీ కుమార్తెలు, దే ఆర్ ద డాటర్స్ ఆఫ్ ద చర్చ్ ఓ మాస్టర్. వారిని మరొకసారి మేమందరం జ్ఞాపకం చేసుకుంటూ మా విమెన్హుడ్ని నాయన ఎఫార్మ్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకోవటానికి మా యొక్క పరిచర్యను మరొకసారి మేము పునరాలోచన చేసుకొని పునరావృతం చేసుకొని మెండైనటువంటి నాయన మా ప్రభా మరి ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో, బలంతో, ప్రోత్సాహంతో, అభిషేకంతో, ఆనందంతో, సంతోషంతో నీ పరిచర్య జరిగించడం కోసం ఈ దిన వర్తమానాన్ని మా అందరి కోసం మీరు వాడుకోనమని, మా మధ్యను మీరు సంచరించి మహిమ కారణంగా ఉండి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యంలో నుంచి ఒక వచనాన్ని మీకోసం నేను చదివి వినిపిస్తాను. దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము ఒక వచనాన్ని నేను చదువుతాను. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియు మగ్ధలేనే మరియు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియు మగ్ధలేనే మరియు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య ప్రారంభంలో కూడా ఆయన చుట్టూ చాలామంది స్త్రీలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య అంతంలో కూడా ఆయన దగ్గర స్త్రీలు ఉన్నారు. మరి ప్రారంభంలో స్త్రీలు ఉన్నారు, మరి చివరిలో కూడా స్త్రీలు ఉన్నారు. మరి మధ్యలో లేరా అంటే మధ్యలో కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య ప్రారంభం నుంచి, ప్రారంభం, కొనసాగింపు, ఆ తర్వాత ఆయన యొక్క పరిచర్య అంతము, ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానము, ఆరోహణము, ఈ ఘట్టాలన్నిటిలో కూడా అద్భుతమైనటువంటి విధానంలో స్త్రీలను మనం చూస్తాం. అయితే ఈవేళ మరి స్త్రీల మరి ఆదివారం కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆ స్త్రీని క్యాథలిక్ సంఘమేమో చాలా హెచ్చించింది. క్యాథలిక్ చర్చ్ ఎగ్జాల్టెడ్ దట్ లేడీ, దట్ విమెన్, అండ్ ప్రొటెస్టెంట్ చర్చ్ నెగ్లెక్టెడ్ హర్. క్యాథలిక్ చర్చ్ ఏమో ఆమెను చాలా గొప్పగా చేస్తే, ప్రొటెస్టెంట్ చర్చ్ ఏమో ఆమెను బాగా నెగ్లెక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే క్యాథలిక్ చర్చ్ చాలా ఆమెను ఎగ్జాల్ట్ చేశారు కాబట్టి. ఈ రెండు కూడా సరైనటువంటి ధోరణులు కాదు. దేవుని యొక్క వాక్య వెలుగులో నుంచి ఆమె ఎవరు, ఆమె జీవితం ఏంటి, రక్షణ చరిత్రలో ఆమెకు ఉన్నటువంటి స్థానం ఏంటి, ఈ రోజున ప్రపంచ స్త్రీల మరి దినోత్సవం సందర్భంగా స్త్రీల ఆదివారాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మనము ఏ రీతిగా ఆమె జీవితం నుంచి పాఠాలు నేర్చుకోవాలి, ఈ విషయాలు మనం చూడబోతున్నాం. నేను చెప్పిన ఈ టైటిల్ని బట్టి ఆ స్త్రీ ఎవరో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎగ్జాల్టెడ్ బై ద క్యాథలిక్ చర్చ్, నెగ్లెక్టెడ్ బై ది ప్రొటెస్టెంట్ చర్చ్. క్యాథలిక్ చర్చ్ ఎవరిని ఎగ్జాల్ట్ చేస్తారు? మరియమ్మ అంటారు, ఆకాశరాణి అంటారు. యేసు ప్రభు దగ్గరికి మరియమ్మ ద్వారా వెళ్ళొచ్చు అంటారు. మరియమ్మ గారికి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడు, తొందరగా నెరవేరుద్ది అని అంటారు. బైబిల్లోనే ఆమె వచ్చి ద్రాక్షారసం అయిపోయిందంటే ప్రభు ఏమన్నారు? అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని స్పష్టంగా చెప్పడం మనం చూసాం. సరే, క్యాథలిక్ చర్చ్ ఈ విధంగా ఎగ్జాల్ట్ చేస్తున్నారు కదా అని దానికి రియాక్షన్గా ప్రొటెస్టెంట్ చర్చ్ ఏం చేశారంటే ఆమెను గురించి పెద్దగా పట్టించుకోలేదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరియా జీవితంలో ఉన్నటువంటి చాలా విషయాలను మనం అర్థం చేసుకోలేదు. ఆ విషయాలను కనుక మనం అర్థం చేసుకుంటే ఈ రోజున అమ్మలందరి కన్నీళ్లు తుడవబడతాయి అని అనుకుంటున్నాను. అసలు అమ్మల్ని కన్నీటిని వేరు చేయలేం కదా, అవునా కాదా? అమ్మతనాన్ని కన్నీటిని వేరు చేయలేము. ఏ అమ్మ జీవితంలోనైనా కన్నీళ్లు లేని సంఘటన ఉండదు. యేసుక్రీస్తు ప్రభువు వారు అమ్మలని చాలామందిని ఆయన చూసినప్పుడు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మ ఏడవబాకు అని చెప్పేసి ఆదరించినట్లు మనం చూస్తాం. సరే, ఈ అమ్మ దుఃఖాల తల్లి. మరి గ్రీకులో మేటేర్ అంటే తల్లి అని, డొలరోసా అంటే దుఃఖాలు, కష్టాలు అని. గ్రీకులో మరియను, తల్లి అయిన మరియను ఏమని అంటారంటే దుఃఖాల తల్లి అంటారు. మేటేర్ డొలరోసా అంటారు. మేటేర్ MATER, మేటేర్ DOLOROSA. వయా డొలరోసా అంటారు కదా. ఆ స్టేషన్స్ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ దగ్గరికి వెళ్ళటానికి ఒక్కొక్క స్టేషన్ని మనము డొలరోసా, వయా డొలరోసా అంటారు. అంటే దుఃఖాల మార్గం, కష్టాల మార్గం. దుఃఖాల మార్గంలో, కష్టాల మార్గంలో, అవమానకరమైన మార్గంలో, బాధకరమైన మార్గంలో, వేదనకరమైన మార్గంలో యేసయ్య వెళితే యేసయ్యను కన్నటువంటి, యేసయ్య భూమి మీదకు రావటానికి కారణమైనటువంటి మరియ జీవితమే ఒక దుఃఖమయం.
ఆమె యొక్క లైఫే ఒక దుఃఖాల జీవితం. ఆమెను ఏమంటారు అంటే దుఃఖాల తల్లి అంటారు. ఎందుకు అంటే ఆమె హృదయంలోనికి చాలా చాలా బాణాలు గుచ్చుకొని పోయినాయి, చాలా ఖడ్గాలు దూసుకుపోయినాయి, చాలా ఖడ్గాలు దూసుకుపోయినాయి. పసిబిడ్డను ఎత్తుకొని యెరూషలేము దేవాలయానికి ప్రతిష్ఠించడానికి తీసుకొని వెళితే ఏమి గొప్ప ప్రవచనాలు చెప్తారో ఈ బిడ్డ గురించి. మరి యూదుల రాజుని అన్నారు కదా, దావీదు కుమారుడిగా పుట్టబోతున్నాడు అన్నాడు కదా, దావీదు రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడని చెప్పేసి దేవదూత చెప్పారు కదా. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్లో మరియ వెళితే మరి కురువృద్ధుడైనటువంటి సీమోను వచ్చి ఆమెతో ఏమన్నారంటే, మరియను పక్కకు తీసుకెళ్ళి, యోసేపు గారు లేరు అక్కడ, పక్కకు తీసుకెళ్ళి ఇదిగో నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుపోతుంది అన్నారు. ఏమన్నారండి? నీ హృదయంలోనికి ఒక ఖడ్గము. అమ్మో, ఖడ్గం దూసుకుని పోతుందా? ఏమై ఉంటుంది ఆ ఖడ్గం? మరి కుమారుని గురించి మరి దేవుడు చెప్పిన మాట, ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. అసలే ఆమె చాలా ఆలోచించాము, ప్రతి విషయాన్ని హృదయంలో భద్రం చేసుకుంటుంది. ప్రతి విషయాన్ని హృదయంలో భద్రం చేసుకోవటం మాత్రమే కాకుండా దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. దాని గురించి ఆమె చాలా మరి ఆ హృదయంలో ఆలోచన చేసుకొనుచు, తలపోసుకొనుచు, భద్రము చేసుకొనుచుండెను అని ఉంటుంది. మీలో ఎంతమంది మీ పిల్లల గురించి దేవుడు చిన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాలు, చిన్నప్పుడు చెప్పినటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేసుకున్నారో తెలియదు, కానీ ఇట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. దేవుడు మనకి మన బిడ్డల విషయంలో ఇచ్చిన వాగ్దానాలు కానీ వాక్యాలు కానీ జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకొని వాటిని రాసుకొని పదే మనం గుర్తు చేసుకోవటం వల్ల పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు చాలా డిఫరెంట్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఈ వాగ్దానాలను క్లెయిమ్ చేసుకొని ప్రార్థన చేయటం అనేది తల్లులకి చాలా మంచిది. అది బిడ్డలకు కూడా చాలా ఆశీర్వాదకరం అని అనుకుంటున్నాను. అయితే ఈ రోజున మరియ హృదయంలోనికి దూసుకొని పోయిన 7 ఖడ్గాల గురించి నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ 7 ఖడ్గాల గురించి మాట్లాడటం ద్వారా నేను అనుకుంటున్నాను మన అందరి అమ్మల అందరి హృదయాల్లో దూసుకుపోతున్న ఖడ్గాలు కావచ్చు, గుచ్చుకున్న ముళ్ళు కావచ్చు, మీకున్నటువంటి వేదనలు కావచ్చు, వీటన్నిటికీ ఒక పరిష్కారం దొరకటం మాత్రమే కాకుండా ఆదరణ కూడా దొరుకుతుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. సో మొట్టమొదటి ఖడ్గం దగ్గరికి వద్దాం. ఆమె ఇంకా చిన్నపిల్లే, వయసు మరి మహా అయితే 13 సంవత్సరాలు దాటి 14లోనికి వచ్చి ఉంటుంది. అప్పుడే మరి బేత్ సెఫెర్ అనే జూయిష్ ప్రైమరీ స్కూల్ నుంచి చక్కగా చదువుకొని గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటుంది. ఇక ఆ తర్వాత ప్యూబర్టీ, ఇంకా ఆ తర్వాత టీనేజ్ ఇయర్స్కి వస్తే మరి తల్లిదండ్రులు ఆమెకు వివాహాన్ని నిశ్చితం కూడా చేశారు, అంటే బెట్రోతులు కూడా చేశారు. ఆ సమయంలో పరలోకం నుంచి దేవదూత డైరెక్ట్గా దిగొచ్చి మరియ ముందు నిలిచి ఒక ప్రశ్న అడుగుతూ ఉంది. అంటే ఒక సమాధానం కోసం వేచి చూస్తూ ఉంది. అంటే ఇదిగో మరి దేవుడు నీ జీవితంలో ఇలాంటిది జరిగించబోతూ ఉన్నాడు, నీవేమి చెప్తావు అనంటే ఆమె ఒకే ఒక మాట అంది, ప్రభువు దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు, ప్రభువు దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. ఈ రోజున ఎంతమంది అమ్మాయిలకి అబ్బాయిలకి టీనేజ్లో ఉన్నప్పుడు నేను ప్రభువు దాసుడిని, ప్రభువు దాసురాలను అన్న అవగాహన ఉందండి? దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నా జీవిత పక్షాన, నా లైఫ్ నాది కాదు దేవునిది అన్నటువంటి అవగాహన ఉంది. నేను అనుకుంటాను అసలు మరీ తల్లిదండ్రులు ఎలా పెంచుంటారు ఈ అమ్మాయిని, యోసేపు తల్లిదండ్రులు ఎలా పెంచుంటారు ఈ అబ్బాయిని. అంటే 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో అసలు ఏ వాక్కు, ఏ ప్రవచనము, ఏ ప్రవక్త లేనటువంటి టైంలో, చీకటి రోజుల్లో, అంధకారమైనటువంటి రోజుల్లో, రోమా బానిసత్వంకి మగ్గుతున్నటువంటి దినాల్లో అటు మరియ తల్లిదండ్రులు కానీ యోసేపు తల్లిదండ్రులు కానీ ఎంత చక్కగా ఈ బిడ్డల్ని పెంచారు అంటే దేవుని చిత్తానికి తల వంచే, దేవుని చిత్తానికి ఇంకా ఎదురాడకుండా, ఇంకా ఏ మాట నో అని అనకుండా మరి చేసేటటువంటి బిడ్డలను పెంచారు. యోసేపు విషయం కూడా చూస్తే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఏది ప్రభువు చెప్తాడు ఇంకా నో క్వశ్చన్, నో డిస్కషన్, ఆయన ఒబే చేస్తాడు. మరి అంది, ప్రభువు దాసురాలను, నీ చిత్తము చొప్పున నా జీవితములో జరుగునుగాక. ఇక్కడున్న మనందరము గమనించాలి, మనందరం ఎవరమంటే దేవుని దాసుల్లో దాసురాలు. మనం ఊరికే ఈ లోకంలోనికి రాలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కోసం మనం వచ్చాము. మనము అందుకే వచ్చాము, మన బిడ్డలు కూడా అందుకే వచ్చారు.
మరియకి అర్థమైంది దేవునికి ఒక సంకల్పం ఉంది తన పక్షాన, దాన్ని తాను నెరవేర్చాలని. అయితే దీనికంటే ముందు పరలోకంలో ఒక సంభాషణ జరుగుతుంది. ఆ పరలోకంలో సంభాషణ ఎవరి మధ్య జరుగుతుందంటే తండ్రి అయినటువంటి దేవునికి, కుమారుడైన దేవునికి సంభాషణ జరుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ సంభాషణ ఉంది. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో చెప్తున్నారు, తండ్రి, నీకు బలులు అర్పణలు నీకు ఇష్టం లేదు, అవి పాపాన్ని తీసివేయవు, కానీ నీవేం చేస్తూ ఉన్నావంటే హెబ్రీ 10:5, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము చేయుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. కుమారుడు అంటున్నాడు తండ్రితో, ఇదిగో డాడీ, నీవు నాకు ఒక శరీరాన్ని ఏర్పాటు చేస్తున్నావు కదా, ఎందుకంటే ఆ శరీరంతో వెళ్ళి సిలువలో మరణించి నీ చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఇదిగో డాడీ నేను వెళతాను నీ చిత్తం నెరవేర్చడానికని యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఆ చిత్తం నెరవేర్చబడాలంటే భూమి మీద ఒక అమ్మాయి ఏమని చెప్పాలి, ఇదిగో నీ దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పినప్పుడే సాధ్యమవుతుంది. పరలోకంలో మరి కుమారుడు తండ్రితో చెప్తున్నాడు, ఇక్కడ భూమి మీద మరియ దేవునితో చెప్తుంది, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. మరి ఏదేను వనములో ప్రారంభమైనటువంటి దేవుని రక్షణ ప్రణాళిక ఎక్కడ పరిపూర్ణంగా నెరవేరిందంటే మొట్టమొదట నజరేతు, ఆ తర్వాత బెత్లెహేము, ఆ తర్వాత గొల్గొతా కొండ మీద పూర్తయింది. అయితే మరి ఏదేను వనం నుంచి గొల్గొతా కొండ వరకు కూడా ఈ మార్గంలో చాలా సిలువను గురించిన ఛాయలు, రక్షణ గురించినటువంటి వార్తలు ఉన్నాయి. అయితే మరి ఏదేను వనంలో ప్రారంభమైనటువంటి ఏదేను వనం కంటే కూడా ఇక జగదుత్పత్తికి ముందుగానే వెళ్ళాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఏముందంటే జగదుత్పత్తికి ముందుగానే వధించబడిన జగదుత్పత్తికి ముందుగానే వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్ల, దేవుని రక్షణ ప్రణాళిక ఇలా వైడ్గా ఉన్నది. నేరో అవుతూ వచ్చి ఎంత పిన్ పాయింటెడ్గా, ఒక సూది మొన అంత పిన్ పాయింటెడ్గా వచ్చి ఎక్కడ నిలిచిందంటే నజరేత్ అనే ఊరిలో, గలిలయలో నజరేత్ అనే ఊరిలో మరి దావీదు గోత్రంలో యోసేపు అనే పురుషునికి ప్రధానము చేయబడిన పవిత్రమైన కన్యక అనే మరియ దగ్గరకు చాగింది. చూసారా, పిన్ పాయింటెడ్గా ఇక దేవదూత మరియ యొక్క రెస్పాన్స్ కోసం చూస్తూ ఉన్నారు. మరియ ఏం చెప్తుంది అని. ఏం చెప్పింది మరియ అంటే, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు జరుగును. మనం గుర్తుపెట్టుకోవాలి, మనందరము మన కోసం పుట్టలేదు ఈ లోకంలో, దేవుని కోసమే పుట్టాం. మనలో ఎవరు మన కోసం బ్రతకటం లేదు. ఎవరి కోసం బ్రతుకుతున్నాం? దేవుని కోసమే బ్రతుకుతున్నాం. మనం చనిపోయినా ఎవరి కోసం చనిపోతాం? మనలో ఎవరు మన కోసమే బ్రతకడు, ఎవరు తన కోసమే చనిపోడు. మనం బ్రతికినా ప్రభు కోసమే బ్రతుకుతాము, చనిపోయినా ప్రభు కోసమే చనిపోతాము. కాబట్టి బ్రతికినా చనిపోయినా ప్రభువు వారమై ఉన్నాము. మరీకి అర్థమైంది, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు. అక్కడి నుంచి మొదలైంది ఆమె లైఫ్లో ఖడ్గాలు. మొట్టమొదట అది అంటే ఆమె ఆ మాట చెప్పడం ద్వారా చాలా రిస్కులు ఉన్నాయి. తన లైఫ్ ఏమవుద్దో తెలియదు, తన మ్యారేజ్ ఏమవుద్దో తెలియదు, తన తల్లిదండ్రులు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు, తన స్నేహితులు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు, దీన్ని ఆమె ఎలా హ్యాండిల్ చేస్తుందో తెలియదు, ఎలా ఈ అవమానాన్ని తట్టుకుంటుందో తెలియదు. కానీ వీటన్నిటినీ ప్రక్కన పెట్టి ఒకే ఒక్క మాట అంది, ఇదిగో ప్రభువు. ఇందుకోసమే దేవుడు నన్ను సృష్టిస్తే, ఇందుకోసమే దేవుడు నన్ను భూమి మీదకు తీసుకుని వస్తే, ఇది నా ఎడల ఆయన సంకల్పం అయితే, నా శరీరం ఆయనదైతే, నేను ఆయన దాసురాలనైతే, ఆయన కోసం ఉపయోగించబడటానికి తప్ప ఇంకా నేను ఎందుకున్నాను? ఇదిగో ప్రభువు దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు. ఆది కాండములో ఏదైనా వనంలో మన మొట్టమొదటి తల్లి హవ్వమ్మ పండు తిన్న తర్వాత, దేవుని చిత్తానికి నో చెప్పిన తర్వాత ఆమె కష్టాలు మొదలైనవి కదా. అయితే మరియమ్మ దేవుని చిత్తానికి ఎస్ చెప్పిన తర్వాత ఆమె కష్టాలు ప్రారంభమైనవి. ఆది కాండంలో ఉన్నటువంటి హవ్వమ్మకేమో దేవుని చిత్తాన్ని కాదని పండు తిన్న తర్వాత ఆమె కష్టాలు మొదలైతే,
మరి మరియమ్మ దేవుని చిత్తానికి ఎస్ చెప్పిన తర్వాత ఈమె కష్టాలు మొదలైనవి. ఆమెకు ఆ సంతానం గురించి వాగ్దానం చేయబడింది. ఆ సంతానాన్ని గర్భం ధరించే భాగ్యం ఎవరికి ఇచ్చారు? దేవుడు మరియమ్మకి అనుగ్రహించారు. మరియమ్మకు అనుగ్రహించారు. సరే, క్రిస్మస్ అయిపోయింది, మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా. క్రిస్మస్ అయిపోయింది, జ్ఞానులు వచ్చారు, ఆరాధించారు. ఏమన్నారు జ్ఞానులు వచ్చి ఆరాధించిన తర్వాత? యూదుల రాజుగా పుట్టినా వాడెక్కడా అని ప్రశ్నించారు. నిజంగా వాళ్ళ యొక్క పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళము అర్పించారు, ఆరాధించి వెళ్ళిపోయారు. ఎప్పుడు ఆరాధన, కరెక్ట్ ఆరాధన జరిగినా దాని వెంట ఏం మొదలవుతుందో తెలుసా? హింస మొదలవుతుంది, శ్రమ మొదలవుతుంది, బాధ మొదలవుతుంది. మొట్టమొదట ఆరాధించింది బైబిల్లో కరెక్ట్గా ఎవరంటే హేబెలు. హేబెలు మొట్టమొదట చక్కని ఆరాధన చేశాడు. ఆరాధన చేసిన తర్వాత ఏమయ్యాడు? హతసాక్షి అయ్యాడు. దుష్టుడైనటువంటి ఆ కయ్యను ఏం చేశాడంటే తమ్ముడిని చంపేశారు. అలాగే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత చక్కని ఆరాధన యూదులు, అన్యులైనటువంటి యూదులు వచ్చి చేశారో ఏం మొదలైందంటే హింస మొదలైంది. హేరోదు ఏం చేశాడు? యెరూషలేములో ఉన్నటువంటి 2 సంవత్సరాలలోపు పిల్లల మొత్తాన్ని కూడా చంపేయమని చెప్పేసి ఆజ్ఞాపించాడు. యెరూషలేములో రక్తపాతం, బెత్లెహేములో కన్నీరు వరదలై పారింది. అమ్మల యొక్క కన్నీరు రక్తం కూడా కలిసి ఏరుగా ప్రవహించింది. అమ్మలు ఏడుస్తున్నారు, నాన్నలు ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఏమీ జరగటం లేదు. ఎందుకు మా పిల్లలు చనిపోయారంటే మెస్సియా పుట్టాడంట. మెస్సియా పుడితే మా బిడ్డ ఎందుకు చనిపోవాలి అని అమ్మలు ఆక్రోశిస్తున్నారు. అది రక్షణ చరిత్రలో భాగ్యం. అప్పుడు దానికంటే ముందుగానే యోసేపుకు వర్తమానం కల్లో అందింది. ఈ బిడ్డను తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఐగుప్తు పారిపోవాలి. ఒకసారి ఆలోచించండి, అది ఖడ్గం కాదు తల్లికి. అరే, మధ్యరాత్రిలో నిద్రలేపి ఏంజల్ వచ్చేసేసి హేరోదు ఈ బిడ్డను చంపజోస్తున్నాడు కాబట్టి శిశువును ఆయన తల్లిని తీసుకొని ఐగుప్తుకు పారిపోమ్మంటే ఉన్న పళాన సర్దుకొని గాడిద మీద తల్లిని కూర్చోబెట్టుకొని ఈ యొక్క బిడ్డను తీసుకొని ఎక్కడికి పారిపోవటం జరిగింది? ఫ్లైట్ కాదు, ఇంకేమన్నా ట్రైను కాదు, లేదా ఏమీ కాదు, లింగంపల్లి స్టేషన్ నుంచి. ఓకే, ఎక్కడి నుంచి వెళ్ళటం జరిగిందంటే ఒక గాడిద మీద మరి తీసుకొని నైట్కి నైట్ పరారీ అయిపోవటం జరిగింది. డూ యూ థింక్ ఇట్ ఈజ్ ఈజీ? తెలియనటువంటి ఇది. పిల్లోడికి ఇంకా 2 సంవత్సరాలు సమయం కూడా లేవు. మహా ఉంటే తిప్పేస్తే మరీకి 16, 15 లేదా 17 సంవత్సరాలు ఉండొచ్చు మ్యాక్సిమం. దేశం కాని దేశంలో, మరి ఒక పరాయి దేశంలో ఒక రెఫ్యూజీగా ఉండాలి అంటే చాలా కష్టమైనటువంటి విషయం. మీరు యెరూషలేము చూసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. యెరూషలేముకు వెళ్ళినప్పుడు మనకు ఆ ప్యాకేజ్తో పాటు ఐగుప్తు తీసుకెళ్తారు, తర్వాత జోర్డాన్ కూడా తీసుకెళ్తారు. ఐగుప్తు తీసుకెళ్ళినప్పుడు ఆ నైల్ నది దగ్గర అదంతా చూపించి యేసుక్రీస్తు ప్రభువారు చిన్నప్పుడు ఉన్నటువంటి ఒక ఇంటిని చూపిస్తారన్నమాట. చాలా చిన్ని ఇల్లు. అంటే ఆయన ఒక రెఫ్యూజీగా పెరిగాడు, ఒక ఇల్లు లేని వ్యక్తిగా పెరిగాడు, ఒక పరదేశిగా పెరిగాడు, స్నేహితులు ఉండరు. వీ డు నాట్ నో. అయితే మరియకు లైఫ్ చాలా కష్టంగా ఉండుంటుంది. అరే, అసలు లోకరక్షకుడిని ఆమె గర్భాన్ని ధరిస్తే లోకం మొత్తాన్ని రక్షించే రాజాదిరాజు దావీదు సింహాసనపు రాజు అయినటువంటి ఆయన కుటుంబంలో జన్మిస్తే వీళ్ళకి వచ్చిన పరిస్థితి ఏంటంటే ఆ యొక్క బెత్లెహేము నుంచి పారిపోవటం, ఐగుప్తులో ఉండటం. ఐగుప్తులో ఉన్న తర్వాత కొంతకాలం తర్వాత మరలా యోసేపు గారికి కల వచ్చింది. శిశువును చంపజూస్తున్న వ్యక్తి చనిపోయాడు కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళిపోవచ్చని. యోసేపు చాలా జాగ్రత్త కలిగిన వ్యక్తి. తండ్రి చచ్చిపోయినా కొడుకున్నాడు. తండ్రి యొక్క చెడ్డతనం కొడుకులో కూడా ఉండొచ్చు. మరి ఈ బిడ్డ సామాన్యమైన బిడ్డ కాదు కాబట్టి ఈ బిడ్డ చేసే పనులు కానీ, ఈ బిడ్డ మాటలు కానీ, ఈ బిడ్డ ఇవి కానీ ఈ చెవిన ఆ చెవిన అక్కడ పడితే అప్పుడైనా చంపుతాడేమో. ఎందుకు వచ్చిన బాధ అనుకొని ఎక్కడికి వెళ్ళాడు? బెత్లెహేములో ఉండలేదు కానీ నజరేతుకు వెళ్ళి నజరేతులో కాపురం ఉండటం జరిగింది. నజరేతులో ఉండటం జరిగింది. మొట్టమొదటి ఖడ్గం అయిపోయింది, జన్మను గురించినటువంటి వార్త. రెండో ఖడ్గం అయిపోయింది, ఐగుప్తుకి పారిపోవటం, మళ్ళీ తిరిగి రావటం. మూడో ఖడ్గం ఏంటంటే ఏటేటా వాళ్ళు ఎక్కడికి వస్తారు? పస్కా పండుగ కోసం యెరూషలేం వస్తారు. పస్కా పండుగ వచ్చినప్పుడు అంతా స్త్రీలంతా ఒక బ్యాచ్, పురుషులంతా ఒక బ్యాచ్, మొత్తం మీద వచ్చేవాళ్ళు. మరీ మాత్రం చాలా జాగ్రత్తగా కుమారుణ్ణి చూసుకునేది. ఎందుకంటే అది దేవుడు అప్పగించిన బాధ్యత. ఈ బిడ్డ దేవుడు అప్పగించిన బాధ్యత. మరియకు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం అంటే అప్పగించడమే కాదు, అమ్మలందరూ గుర్తుపెట్టుకోవాలి, మన బిడ్డలను కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన ఒక సేక్రెడ్ పవిత్రమైనటువంటి బాధ్యతగా అప్పచెప్పారు. తలులంగా మనం ఫెయిల్ అయితే దేవునికి లెక్క అప్పచెప్పాలి.
ఫరో కుమార్తె అంటది, ఈ బిడ్డను నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తానంటది. మన బిడ్డలే కానీ మనం పెంచుతాము, అసలైన జీతం ఇచ్చేది దేవుడు. వారిని సరిగా పెంచకపోతే దానికి లెక్క అప్పచెప్పాల్సింది కూడా మనమే. 12 సంవత్సరాల వయసులో ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి బార్ మిత్వా అయిపోయింది. ఆయన పండితుల మధ్య కూర్చొని బాగా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. 3 రోజులు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులకు అర్థమైంది. మరి అనుకుంది మరి బార్ మిత్వా అయిపోయింది కదా అంటే దాన్ని ఏమంటారంటే ఒక సెలబ్రేషన్. జూయిష్ హోమ్లో 12 సంవత్సరాలు దాటి 13వ సంవత్సరం వచ్చిన తర్వాత ఒక సెలబ్రేషన్ చేస్తారు. ఆ సెలబ్రేషన్ తర్వాత నుంచి పాస్ ఓవర్లో అంటే పస్కా పండుగలో వీళ్ళు పాలు పొందుతారు. దే విల్ బికమ్ సన్ ఆఫ్ ద టోరా అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎల్డర్లీ ఇదిలోకి వచ్చాడు కాబట్టి పురుషులతో ఉన్నాడేమో, తండ్రి తీసుకెళ్ళాడని చెప్పేసి అనుకుంది మరి దగ్గరే ఎప్పట్లాగా చిన్నపిల్లోళ్ళలాగా ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి తండ్రి అనుకున్నాడు. 3 రోజుల తర్వాత తెలిసింది ఇద్దరు లేరని. మరీకి ఎలా ఉంటుంది, గుండెల్లో రైలు పరిగెత్తుంటాయి. అమ్మో ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఏమైంది నా కొడుక్కి, ఏం సంభవించింది, ఎలా టెన్షన్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అమ్మో దేవుడిచ్చినటువంటి ఇంత బాధ్యతను నేను నెరవేర్చలేకపోయినా ఏమైందని. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ స్పియర్ అంటే ఒక ఖడ్గం ఆమె హృదయంలోనికి దూసుకొని పోయినటువంటి ఖడ్గం అయి ఉంటుంది. ఈ 3 రోజులు తిరిగి రావటంలో ఎంత దుఃఖాన్ని పొందుంటుందో, ఎంత వేదన పొందుంటుందో. మేము యెరూషలేం వెళ్ళాం కొన్ని ఇయర్స్ బ్యాక్, అంటే ఒక 7 years బ్యాక్. మా బాబుకు 13 years వచ్చింది. 13 years వచ్చినప్పుడు నాకు ఒక కోరిక ఉంది, వాడి యొక్క బ్యాప్టిజము జెరూసలేంలో యోర్దాను నదిలో ఇప్పించాలని. వాడు 6 సంవత్సరాలప్పుడు మారు మనసు పొందాడు. వాడికి 13 years అయిపోయిన తర్వాత మరి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి మమ్మల్ని ఆహ్వానించారు యెరూషలేంలో మాట్లాడటానికి రమ్మనమని. మేము ఫ్యామిలీగా వెళ్ళాము, ఇంకా చాలామంది దైవ సేవకులు వచ్చారు. మరి జెరూసలేంలో వాడికి అంటే యోర్దాను నదిలో వాళ్ళ తండ్రి ఇంకా చాలామంది దైవ సేవకులు కలిసి బాప్తిసం ఇచ్చారు. అంతా చాలా బాగా జరిగింది, పరిచర్య కూడా అంతా అయిపోయింది. మేము రిటర్న్లో యెరూషలేం నుంచి ఎక్కడికి వచ్చాము, మస్కట్ వచ్చాము, అంటే ఆ ఎయిర్లైన్స్లో. ఆ మస్కట్ ఎయిర్లైన్స్లో సెక్యూరిటీ దగ్గర చెక్ చేస్తూ ఉంటారు కదా, వీడి బ్యాక్ ప్యాక్ని తీసినప్పుడు బ్యాక్ ప్యాక్లో వాడి యొక్క పాస్పోర్ట్ ఉంది. వాడు అమెరికాలో పుట్టాడు. అమెరికాలో పుట్టడం వల్ల 4-5 పాస్పోర్ట్లు ఉన్నాయి. ఎందుకంటే మాతో పాటు అమెరికన్ సిటిజన్ అవటం వల్ల ఇంచుమించు మాతో పాటు ఒక 15 కంట్రీలు వాడు తిరిగాడు. చాలా పాస్పోర్ట్లు ఉన్నాయి. ఇదేంటి చిన్నోడు ఇన్ని పాస్పోర్ట్స్లు ఉన్నాయని మరి చూసాడో ఏమో తెలీదు. తీసి పాస్పోర్ట్ అంతా చూసి మళ్ళీ బ్యాగులో పెట్టకుండా పక్కన పడేసేసి ఇక మేము వచ్చిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర చూస్తే పాస్పోర్ట్ లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. వాడిని ఆపేసేసారు, ఇంకెళ్ళటానికి వీల్లేదని. ఇక వాడిని అక్కడ చేసింది మేము వెళ్తాము. మా వారు అన్నారు నేను కూడా ఇక్కడే ఉండిపోతాను, వాడు లేకుండా ఎట్లా, ఆ విషయం ఏంటో చూసుకొని మేమిద్దరం వస్తాంలే, నువ్వు వెళ్ళమన్నారు. మీరిద్దరు ఎక్కడుంటే నేను కూడా వెళ్ళను, నేను కూడా ఇక్కడే ఉంటానని చెప్పేసి అక్కడే ఉన్నాను. 3 రోజులు ఇంచుమించు ఆ మస్కట్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను. అసలు ఏమైందో తెలియదు, ఎక్కడ మిస్ అయిందో తెలియదు, అవటానికి వీల్లేదు. అమెరికన్ కాన్సులేట్కి ఫోన్ చేస్తే అది వీకెండ్ కాబట్టి ఎవరూ రాలేమన్నారు. వీ వర్ జస్ట్ క్రయింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. అరే వీడు చక్కగా బాప్తీసం తీసుకొని యోర్దాన్ నదిలో ఇంత వచ్చిన తర్వాత ఇదేంటి ప్రభువా ఇంత పెద్ద శోధన. షమూయేలు కూడా ఏడుస్తూ ఉన్నాడు, నాన్న నువ్వు ఎక్కడన్నా తీసేవంటే అస్సలు తీయలేదు మమ్మీ, లోపలే పెట్టాను మమ్మీ అంటాడు. మరి లోపల పెడితే ఏమవుతుంది మాకేం అర్థం కాలేదు. వీ వర్ జస్ట్ ఇన్ టీయర్స్ అండ్ క్రయింగ్ ఇన్ ద ఎయిర్పోర్ట్. మా హస్బెండ్ అమెరికన్ కన్సులేట్కి ఇచ్చేస్తే చాలా అద్భుతంగా వీకెండ్ అయినప్పటికీ కూడా 2 days తర్వాత ఒక లేడీ నేను వస్తున్నాను మస్కట్ ఎయిర్పోర్ట్కి వచ్చి మీతో మాట్లాడి ఇంటర్వ్యూ చేస్తానంది. మస్కట్ ఎయిర్పోర్ట్కి వచ్చింది, ఇంటర్వ్యూ చేసింది, మాతో ఓతు తీసుకుంది. మేము అబద్ధం ఆడలేదు, నిజంగానే చెప్తున్నాము పాస్పోర్ట్ మిస్ అయిందని. అంతా అయిపోయిన తర్వాత సరే డూప్లికేట్ ఇష్యూ చేస్తాం, ఎందుకంటే అమెరికన్ సిటిజన్స్కి వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతారు. సరే వెళ్ళి డూప్లికేట్ తీసుకుందాము అని చెప్పేసి అనుకున్న లోపు ఆమె ఆ వీడియోస్ మొత్తం ఒకసారి చూడాలి. మేము ఫ్లైట్ దిగిన టైం అదంతా చూస్తూ ఉంటే ఆ సెక్యూరిటీలో ఉన్న ఒకడు అతనే, అంటే ఆ కంట్రీ అతను మస్కట్ అతను తీసి దాన్ని అవతల పడేయటం చూస్తుంది. తీరా వెళ్ళి అక్కడ చూస్తే ఎక్కడైతే పడేసిందో అక్కడే ఉందన్నమాట పాస్పోర్ట్. వాళ్ళని పిలిచి గట్టిగా మందలించి ఆ పాస్పోర్ట్ తీసుకొచ్చి మాకు ఇచ్చి సారీ చెప్పి అక్కడ నుంచి వాళ్ళే మళ్ళీ టికెట్ బుక్ చేసి మమ్మల్ని పంపించడం జరిగింది. ఆ 3 రోజులు నా టెన్షన్ ఎంత టెన్షన్ అంటే, మరియా యేసయ్య నేను పాస్పోర్ట్ పోయినందుకే ఎంత ఇదైపోతా ఉన్నాను, అసలు యేసు ప్రభు వారే కనిపించలేదే. మరియా ఎంత వేదన అనిపించుంటుంది, ఎంత బాధ అనిపించుంటుంది అని చెప్పేసి నాకు అర్థమైంది. తీరా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి మరి చూసి, నాయనా నేను
నీ తండ్రి నీ కోసం వెతుకుతున్నాము. ఎందుకు ఇలా చేసావంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా? అమ్మ ఏంటమ్మా నువ్వు అంటున్నావు నీ తండ్రి అని? ఈ లోకం మొత్తం మీద నీకు ఒక్కదానికే తెలుసు నా తండ్రి ఎవరు. నా తండ్రి ఎవరు? ఆయన పనుల మీద నేను ఉండాలి. నువ్వేంటమ్మా నేను నీ తండ్రి నీ కోసం వెతుకుతున్నావంటావు, నా తండ్రి ఎవరో నీకు తెలియదా అన్నట్లుంది. కానీ ఆయన మరలా ఒబే చేసి మరలా తిరిగి వచ్చి మరి వారితో పాటు ఉన్నట్లుగా మనం చూస్తాం. అయిపోయింది, 3వ ఖడ్గం అయిపోయింది. మొట్టమొదటి ఖడ్గం ఏంటి? నువ్వు కన్యకగా గర్భం ధరించబోతున్నావు. 2వ ఖడ్గము సిమియోను యెరూషలేము దేవాలయంలో ఉన్నప్పుడు. 3వ ఖడ్గం ఐగుప్తుకు పారిపోమ్మని చెప్పినప్పుడు. 4వ ఖడ్గం దేవాలయంలో తప్పిపోయినప్పుడు. 5వ ఖడ్గం ఇంటిలోనే ఉంది. ఇది ఒకరోజు కాదు, ప్రతిరోజు ఖడ్గమే. ప్రతిరోజు ఖడ్గం దూసుకుపోవటమే. ఏంటి తెలుసా ఆ ఖడ్గం ఏంటంటే, యేసు ప్రభు యొక్క బ్రదర్స్ ఎవ్వరూ కూడా ఆయన్ని విశ్వసించకపోగా ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. ఏం చేసేవాళ్ళు అండి? చాలా తక్కువగా మాట్లాడేవారు. ఒకసారి యోహాను సువార్త చూడండి. యోహాను సువార్తలో ఆయన సహోదరులు ఎలా ఆయన్ని చాలా అంటే కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారో చూడండి. యోహాను సువార్త 7:4. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములను చేయుచున్న యెడల నిన్ను నీవే లోకములకు కనపరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైన్ను ఆయన యందు విశ్వాసముంచలేదు. చూసారా? ఆయన సహోదరులైన్ను ఆయన యందు విశ్వాసముంచలేదు. అంతటితో ఓకే. ఇంకా ఏమనుకుంటున్నారంటే ఈయనకి పిచ్చి పట్టిందని అనుకుంటున్నారు. చూడండి మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయనకు మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయన్ను పట్టుకొనబోయిరి. కస్టడీలోకి తీసుకోవాలి, ఈయన్ని హౌస్ అరెస్ట్లో పెట్టాలి, మతి చెల్లించింది అని చెప్పేసి వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మేబీ తల్లి దగ్గరకు వచ్చి అంటూ ఉండుంటారేమో, ఏంటమ్మా ఈ యేషువా చేస్తున్నది, నేనే దేవుడిని అని చెప్తున్నాడు, నేనే మరి తండ్రి కుమారుని చెప్తున్నాడు, అందరూ మమ్మల్ని గొడవ చేస్తున్నారు, అందరూ మమ్మల్ని గేలి చేస్తున్నారు, అందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, కొంచెం మాట్లాడొద్దని చెప్పు, కొంచెం ఆయన మౌత్ స్టాప్ చేయించు. ఇలా తల్లి దగ్గర మాట్లాడతారా లేదా? మరి తల్లికి 4 బిడ్డలు ఉంటే 3 విశ్వాసులు కాదు, 1 బిడ్డ విశ్వాసి. ఎట్లా ఉంటుంది? యుద్ధమే. ఈ యుద్ధాలన్నీ ఎవరి దగ్గరికి వస్తాయి? తల్లి దగ్గరికి వస్తాయి. నేను అనుకుంటాను ప్రతిరోజు ఒక ఖడ్గం దూసుకొని పోవటమే తల్లి దగ్గరికి. నువ్వు వస్తావా రావా? అక్కడ ఏదో బోధిస్తున్నాడంటే వెళ్ళిరా, మనం బలవంతాన పట్టుకొని లాక్కొచ్చేసేద్దాం, ఇంట్లో కస్టడీలో పెడదాం. మతి చెల్లించింది, ఏం మాట్లాడుతున్నాడో తెలియటం లేదు. యెరూషలేం అంతా ఆయనకి వ్యతిరేకంగా ఉంది, గలిలయ అంతా ఆయనకి వ్యతిరేకంగా ఉంది, ఈయన మాత్రం చాలా గొప్ప గొప్ప విషయాలు ఆయన గురించి చెప్తున్నాడని చెప్పేసి ఇలా మాట్లాడటం మనం చూస్తాం. అది ఖడ్గమే. పైగా ఆ టైంలో మరి తండ్రి కూడా లేడు. యేసుక్రీస్తు ప్రభువారు పబ్లిక్ పరిచర్య ప్రారంభించే టైంకి తండ్రి చనిపోయాడు అని ఉంటుంది. ఎందుకంటే ఇతడు వడ్లవాని కుమారుడు కదా, తర్వాత ఇతని తల్లి సహోదరులు మన మధ్య ఉన్నారు కదా, ఇవన్నీ కూడా చెప్పడంలో మనకేమర్థమవుతుందంటే అక్కడ ఆయన కుమారుడు పరిచర్య ప్రారంభించే టైంకి మరి లేరు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అదొక ఖడ్గం. ఆ తర్వాత ఫైనల్గా ఖడ్గం మనం ఇప్పుడు చూసినటువంటి సిలువ దగ్గర. చాలామంది స్త్రీలు ఉన్నారు, చాలామంది నిలుచున్నారు, కానీ మరియ నిలుచున్నటువంటి విధానం వేరు. మరియ నిలుచున్న విధానం వేరు. చాలామంది స్త్రీలు ఉన్నారు, వారు కూడా నిలుచున్నారు. కొన్ని చోట్ల ఏముందంటే వారు దూరమున ఉన్నారు, కానీ ఆమె సిలువు దగ్గర నిలుచుంది. ఇది అన్నిటికంటే కూడా బాగా లోతైన ఖడ్గమని అనుకుంటున్నాను. ఇంతకాలం ఎందుకు భరించింది మరియమ్మ? ఇంతకాలం ఎందుకు ఓర్చుకుంది? ఈ యొక్క బిడ్డ మరి లోక రక్షకుడు కాబట్టి రోమా గవర్నమెంట్ని పడగొట్టి దావీదు సింహాసనాన్ని స్థాపించి మరి తన ప్రజలను బానిసత్వం నుంచి విడిపిస్తారనుకుంది. అయ్యో ఏం జరుగుతుంది? అరెస్ట్ చేశారు, సిలువుకి అప్పగించారు, సిలువు మీద ఆయన వేలాడుతూ ఉన్నాడు, రక్తము ఒక్కొక్క చుక్క మొత్తం కారిపోతూ ఉంది. సిలువ చెంతనే ఆమె నిలబడి ఉంది, కుమారుడిని చూస్తూ ఉంది. కుమారుడు చాలా నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇదేంటి?
యాంటీ క్లైమాక్స్ లాగా ఉంది. ఇందుకేనా నేను కన్యకగా ఉండి గర్భం ధరించాను? ఇదేనా మరి దేవదూత చెప్పినటువంటి వర్తమానం? ఇన్ని వాగ్దానాలు దేవుడిచ్చి ఇలా జరుగుతుంది ఏంటనేది ఆమెకు అర్థం కావట్లేదు. మైండ్ బ్లాంక్ అయిపోయింది. దట్ ఈజ్ ఎ వెరీ బిగ్ స్పిరిచువల్ స్ట్రగుల్, దట్ ఈజ్ ఎ బిగ్ థియలాజికల్ స్ట్రగుల్, దట్ ఈజ్ ఎ బిగ్ ఇమోషనల్ స్ట్రగుల్, దట్ ఈజ్ ఎ బిగ్ ఫిజికల్ స్ట్రగుల్. శరీర సంబంధంగా, ఆధ్యాత్మికంగా, తర్వాత భావోద్వేగపరంగా, కల్చరల్గా, థియలాజికల్గా పెద్ద స్ట్రగుల్. చాలాసార్లు మనకు అర్థం కాదు. మన జీవితంలో సడన్గా ఒక పెద్ద కష్టం వచ్చి పడిద్ది. ఇదేంటి ఇట్లా వచ్చింది ఏంటి, అసలు నేను ఏదో అనుకుంటా ఉంటే ఏదో జరిగింది ఏంటి అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోతాం. కానీ మరియా అలాంటి పరిస్థితుల్లో కూడా సిలువను విడిచిపెట్టలేదు. షీ వాజ్ స్టాండింగ్ స్ట్రైట్ ఇన్ హర్ సారో. ప్రియమైన సహోదరులారా, వింటున్నారా? షీ వాజ్ స్టాండింగ్ స్ట్రైట్ ఇన్ హర్ సారో. ఆమె దుఃఖంలో, ఆమె వేదనలో, ఆమె బాధలో, ఆమె కష్టంలో నిటారుగా నిలబడి ఉంది. అక్కడి నుంచి కదలలేదు. శ్రమ దినమున కృంగిపోతే మనం కృంగిపోవద్దు, నిలబడాలి. శ్రమల్లో నిలవబడాలి, సిలువ శ్రమలో నిలవబడాలి, సిలువ చెంత నిలబడాలి, సిలువ చెంత నిటారుగా నిలబడాలి. అర్థం కాకపోయినా నిలబడాలి. ఏం జరుగుతుందో తెలియకపోయినా నిలబడాలి. ఏమవుతుందో ఏమి తెలియకపోయినా కూడా నిలబడాలి. మరియా అది చేసింది. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రక్కలోనికి బల్యాన్ని పొడుస్తూ ఉన్నప్పుడు మరియా హృదయంలోనికి ఖడ్గం దూసుకొని వెళ్తా ఉంది. అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఆ టైంలోనే యేసుక్రీస్తు ప్రభువు వారి కాళ్ళ కింద సర్పం యొక్క తల చిత్తం కొట్టబడతా ఉంది. మనం చాలాసార్లు అనుకుంటాము అసలు ఇక నా పని అయిపోయింది అనుకుంటాం. అప్పుడే కొత్తది మొదలవబోతుంది. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఇక నా పని అయిపోయింది, ఇక లేదు హోప్ అనుకుంటామో, అప్పుడే ఒక నూతనమైనటువంటి అధ్యాయం మన జీవితంలో మొదలవబోతూ ఉంది. యాకోబు అంటాడు, అన్నీ నాకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. యోసేపు చచ్చిపోయాడు, బెంజమిన్ కూడా మీరు తీసుకెళ్తున్నారు, అన్నీ నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి, ఇంకా నేను ఎందుకు బతికేదని అంటాడు. కానీ కరెక్ట్గా అదే టైంలో యోసేపు పంపించిన బండ్లు, రథాలు అన్నీ రాబోతున్నాయి యాకోబుని తీసుకొని వెళ్ళటానికి. చివరి వరకు కూడా నమ్మకంగా ఉండండి. ఇంకా 2 అడుగులో 3 అడుగులో ఉంటుంది. ఇక లేదు హోప్, నేను పడిపోతానని మనం చాలాసార్లు పడిపోతాం. అస్సలు పడవద్దు. బీ బోల్డ్. మనం ఎవరమో తెలుసా? యోధాగోత్రపు సింహం కూతుళ్ళం, యోధాగోత్రపు సింహం యొక్క కుమార్తెలం మనం. కాబట్టి సింహం ఏం చేస్తుంది? గాడిద వండు పెడుతుంది, కుక్క మొరుగుతుంది, సింహం గర్జిస్తుంది. సింహం గర్జిస్తుంది. కష్టాల్లో, దుఃఖాల్లో, నష్టాల్లో, బాధలో, వేదనలో మనం ధైర్యంగా ఉండాలి తప్ప అస్సలు. మరియా తన యొక్క దుఃఖంలో, బాధలో, సారోలో సిలువ చెంత నిటారుగా నిలబడి ఉంది. ఒకవేళ మీ జీవితంలో జరుగుతున్న కష్టాలు, మీ భర్తకు హెల్త్ బాగాలేకపోవటం, బిడ్డలకు బాగాలేకపోవటం, మీకు బాగాలేకపోవటం, ఆర్థిక పరంగా బాగాలేకపోవటం, బిడ్డలకు వివాహాలు కాకపోవటం, ఉద్యోగాలు రాకపోవటం, ఐ డు నాట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైట్ నౌ. నేను కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్తున్నాను. అయితే ఎవ్రీడే ఐ టెల్ టు మై సెల్ఫ్, ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ స్ట్రైట్ ఎట్ ద క్రాస్. ఒకవేళ పడాల్సి వస్తే సిలువ మీదే పడతాను, కానీ అటు పడను ఇటు పడను. ఎక్కడ పడతాను? సిలువ మీదే పడతాను. సిలువను విడను, సిలువను విడను, సిలువను నేను అన్నటికీ వీడనే వీడను. సిలువ చెంత శ్రీగానే ఉంటాను, సిలువ దగ్గరే ఉంటాను, సిలువను చూస్తూ ఉంటాను, సిలువను మోస్తూ ఉంటాను, నాకు దేవుడిచ్చినటువంటి సిలువను మోస్తూ ఉంటాను. చివరి ఖడ్గం ఏంటో తెలుసా? ఆయన యొక్క మరణం, భూస్థాపన. ఆయన మరణించారు. మరణించిన తర్వాత దేహాన్ని దింపారు, తీసుకెళ్ళి సమాధి చేశారు. సమాధి కార్యక్రమం అప్పుడు గమనించుంటారు. చివరి ఎవరు వస్తారండి అక్కడి నుంచి? ఫ్యామిలీ వస్తారు. నా తల్లి సమాధి చేశాను, తండ్రి సమాధి, నా ఇష్టమైనటువంటి వాళ్ళ ప్రియుల సమాధి. లాస్ట్కి ఎవరు వస్తారు అంటే సమాధి నుంచి ఇంకా ఫ్యామిలీ, మోస్ట్ డియర్ ఎవరైతే ఉంటారో ఇక వాళ్ళు విడిచిపెట్టలేక ఇక సమాధి నుంచి చివరగా వస్తారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ స్త్రీలు అల్లంత దూరాన్ని ఉన్న తర్వాత మరియా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సమాధి వేసి ఆ రాయి పొర్లించిన తర్వాత ఇక అక్కడి నుంచి చివరగా ఆమె బయటకు వచ్చి ఉంటుంది. హోప్స్ అన్నీ డాష్ అయిపోయినాయి. ఇక ఆల్మోస్ట్ అంతా కూడా సమాధి అయిపోయింది, ఇంకేమీ లేదని అనుకున్నారు. కానీ సమాధి తెరవబడబోతూ ఉంది, రాయి తొలగిపోతూ ఉంది, సమాధిని చీల్చుకొని ఆయన దిగి రాబోతూ ఉన్నాడు, ఆయన బయటికి
రాబోతూ ఉన్నాడు. లోకమంతటా ఈ వార్త ప్రకటించబడతా ఉంది. రాజాదిరాజుగా ఆయన సింహాసనాసీనుడై ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన పరలోకానికి వెళ్ళబోతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా అప్పటికి మరీకి తెలియదు. కానీ ఆ తర్వాత జరిగిన చరిత్ర అంతా మనకు తెలుసు. 7 ఖడ్గాలు తీసుకొచ్చాను, అందుకని ఆమె దీవించబడిన తల్లి అయింది. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటారు. భర్త అనౌన్స్మెంట్ రాగానే ప్రభువు యొక్క దాసురాలను నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక అంది. ఆ తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తండ్రి యొక్క చిత్తానికి ఆమె తల వంచింది. ఐగుప్తు పారిపోమ్మంటే పారిపోయింది, వచ్చి నజరేతులో ఉంది. మరి ఆ తర్వాత నజరేతులో ఉన్న తర్వాత మరి ఆయన తప్పిపోతే దుఃఖించింది, బాధపడింది. కానీ మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా తన యొక్క బాధ్యత నెరవేర్చింది. ఆమె యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ చెంత ఉంది, శ్రమల్లో ఉంది. షీ ఈజ్ ఎ ఉమెన్ ఆఫ్ అడ్వెంట్ అండ్ ఆల్సో ఉమెన్ ఆఫ్ లెంట్. మనం లెంట్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఆమె గుండెల్లోనికి గుచ్చుకొని పోయిన సిమియోను ద్వారా యెరూషలేము దేవాలయంలో చెప్పబడిన ఒక్కొక్క బాణం దిగబడతా ఉంటే, ఒక్కొక్క ఖడ్గం దూసుకొని పోతా ఉంటే, మేటేర్ డొలరోసా లాగా ఆ ఖడ్గాల మొత్తాన్ని కూడా భరించినటువంటి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి అమ్మలందరినీ నేను అడుగుతా ఉన్నాను, అదేవిధంగా నాన్నలను కూడా, సహోదరులను కూడా, సహోదరులను కూడా, మీ హృదయంలో ఏ ఖడ్గాలు దూసుకుపోతున్నాయో తెలియదు, మీ కళ్ళల్లో దేని గురించిన కన్నీళ్ళు ఉన్నాయో తెలియదు, మీ హృదయంలో వేదన ఏముందో తెలియదు. మరియా మేటేర్ డొలరోసా, దుఃఖాల తల్లి. యేసయ్య ఎవరు అంటే దుఃఖాక్రాంతుడు, వ్యసనాక్రాంతుడు, బాధ నొందినవాడు, మన కోసం హింసించబడిన వాడు, ఆ కల్వరి నాథుడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. సో ఇప్పుడు దేవుని కింగ్డమ్కి మనం తీసుకురావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా? మన దుఃఖం, మన కష్టం, మన కన్నీరు, మన శ్రమ, మన వేదన, వాటంతటిని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర అర్పణగా అర్పించినప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసా? దానిని తీసుకొని ఆయన పవిత్రపరిచి దానిని గొప్పగా తన రాజ్యవ్యాప్తి కోసం వాడుకుంటారు. దానిని గొప్పగా తన కింగ్డమ్ ఇది కోసం ఇచ్చేస్తాడు. మరియా స్త్రీలందరిలో కూడా ఎక్కువ ఆశీర్వదించబడిన స్త్రీ ఎందుకైందంటే ఎక్కువ గాయపరచబడిన స్త్రీ, ఎక్కువ దుఃఖపరచబడిన స్త్రీ, ఎక్కువ అవమానం పొందిన స్త్రీ. కాబట్టి ఎప్పుడైతే సాంబ్రాణి దంచబడుతుందో అప్పుడు చక్కని సువాసన వస్తుంది. ఎప్పుడు శ్రమల గుండా మనం దంచబడతామో, నల్లగొట్టబడతామో, ఆయనకి ఇష్టమైన సువాసనకరమైన మహిమకరమైన ఆరాధన జీవితం వస్తుంది. ఈ లెంట్ సీజన్లో ఈ యొక్క అంతర్జాతీయ స్త్రీల దినోత్సవం సందర్భంగా మనం జరుపుకుంటున్నటువంటి ఆరాధనలో స్త్రీలమైనటువంటి మనం, పురుషులమైనటువంటి మనం, సంఘమైనటువంటి మనం, మన జీవితమే ఒక అర్పణ, మన జీవితమే ఒక ఆరాధన. మన జీవితంలో ఉన్న కష్టాలు, దుఃఖాలు, నష్టాలు, వేదనలు అన్నిటినీ కూడా ప్రభు పాద చెంతకు తీసుకొని వచ్చి వాటిని అర్పణగా ఆయనకు అర్పించి, ఇదిగో ప్రభువు ఇదిగో ప్రభువు దాసుని, నేను దాసుడను, దాసురాలను. మరి సమూయేలు అన్నాడు, ఇదిగో ప్రభువా నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్ము, నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక అని మనము చెప్పడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. తలలు వంచుతారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా దేవా, అలనాడు సమూయేలు అన్నాడు, యెహోవా నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని. మరి అంది, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. నీ మాటకు ఎవరైతే నాయన శిరసా వహించారో, నీ మాటను ఎవరైతే పాటించారో, ఇదిగో ప్రభు దాసురాలను, దాసుడు అని ఎవరైతే నీకు అప్పగించుకున్నారో వారు చరిత్రను మార్చారు, చరిత్రను సృష్టించారు, చరిత్రలో గొప్ప కార్యాలు జరిగించారు. వారి ద్వారా నీ రక్షణ సంకల్పం నెరవేరింది. వారి జీవితాల్లో ఉన్న కష్టాలు, దుఃఖం, వేదన, ఖడ్గాలు, బాధ, అవమానం అన్నిటినీ కూడా మా ప్రభా మీరెంతో పవిత్రపరిచి ఈ రోజున గాయపడిన అనేక హృదయాలకు, రక్తం కారుస్తూ ఉన్నటువంటి ఎన్నో బ్లీడింగ్ హార్ట్స్కు, ఒంటరితనంలో, దుఃఖంలో, వేదనలో, మరణంలో, బాధలో ఉన్నటువంటి అనేక మంది గాయాలను కట్టడానికి మీరు వాడుకుంటూ ఉన్నారు. వందనాలు. ఇదను నాయన బ్లెస్సెడ్ మదర్ మేటేర్ డొలరోసా అయినటువంటి మరియను మా ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె దీవించబడిన స్త్రీ అవటానికి మునుపు దుఃఖపరచబడిన స్త్రీ నాయన, గాయపరచబడిన స్త్రీ, అవమానం పొందిన స్త్రీ, ఎంతో కన్నీరు గార్చిన స్త్రీ, వేదన నొందిన స్త్రీ. మరి అలాంటి స్త్రీ జీవితాన్ని మీరు తరతరాలకు దీవెనకరంగా చేశారు. మా జీవితాల్లో ఉన్న దుఃఖం, కష్టం, కన్నీరు, వేదన, నింద, బాధ అంతటిని కూడా మీకు అర్పిస్తూ ఉండగా మీరే దాన్ని అర్పణగా స్వీకరించి
మమ్మల్ని కూడా తరతరాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా బ్లెస్సడ్ స్త్రీలుగా చేయమని దేవా సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయన తల్లిగారిని ప్రత్యేకమైనటువంటి మీ యొక్క మా ప్రభా మరి ఆత్మ అభిషేకంతో మీరు నింపి వాడుకొని మహిమను పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్.